హే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మాఘమాసం మొదటి శనివారం శుభాకాంక్షలు. సో మేమైతే తెల్లవారుజాము 3 o'clock అయితే లేచి ఇంకా హాట్ వాటర్ అవన్నీ పెట్టేసుకుని పూజకి అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము. ఇక్కడ ఇంకా మా వారైతే స్వామివారికి సోమవారి పట్టాలకైతే అలంకరిస్తున్నారు. నేనైతే పీటకు పసుపు రాసుకుని బొట్టు పెట్టేసుకుని పీటను అలంకరించేసాను. ఇంకా అదే దేవుడి గుడి ఉంటుంది కదా ఇంట్లో, అదైతే క్లీన్ చేసుకుని శుభ్రంగా అలా ప్రతి ఒక్క పటానికి అయితే పసుపు రాసి బొట్లు పెడుతున్నారు మా వారైతేను. ఇంక నేనైతే ప్రసాదాలు కావాల్సినవి అన్నీ రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఈ పూజలో అంటే ఈ పూజకి మెయిన్గా కావాల్సింది పరమన్నము, ఇంకా ఈ గారెలు అండ్ అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఇవన్నీ మీకు తెలిసినవే కదా. దాంతోపాటు చెల్లిమిడి, వడపప్పు, రేగిపళ్ళు, చిక్కుడుకాయలు, చెరుకుగడ, ఇవన్నీ కూడా ఈరోజైతే వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం కింద అయితే సమర్పించాలి. సో మీకు ఎవరికైనా తెలిసినట్టయితే నో ప్రాబ్లం, తెలియనట్టయితే తెలుసుకోండి. ఈ పూజ అయితే ఈ మాఘమాసంలో ప్రతి సాటర్డే అంటే 4 సాటర్డేస్ వస్తాయి కదా ఈ 1 monthలో, ప్రతి ఒక్కరు అయితే చేస్తారు. సో మీలో ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీ ఇంట్లో పూజ ఎలా జరిగింది అన్నది కూడా ఆ కామెంట్ సెక్షన్లో చెప్పేయండి గైస్. సో మా ఇంట్లో పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. స్వామివారికి అయితే హారతి ఇచ్చేసి ఇంకా మేమైతే మా ఊరి దగ్గరలో ఉన్న తొలి తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి అయితే చీకటిగానే ఉన్నది. ఇంకా గుడి దగ్గర చేరుకునేసరికి మార్నింగ్ అయిపోయింది. ఇంకా కొబ్బరికాయలు అవన్నీ అక్కడ కొట్టేసుకుని నామాలు అవన్నీ పెట్టుకుని గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. క్యూ లైన్ కూడా చాలా పెద్దది ఉన్నది గైస్. తెల్లవారుజామున గుడికి వెళ్తే సూర్యభగవాన్ రాగానే మేము ఇంటికి అయితే చేరుకున్నాము. సో అంతే గైస్, వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్